హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా షో చూసేందుకు వెళ్లి తొక్కిసలాటకు ఓ మహిళ మృతికి కారణము అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ గతంలో తనకు నాంపల్లి కోర్టు ఇచ్చిన 2 వారాల రిమాండ్ పూర్తి కావడంతో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 4వ తేదీన సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తరువాత కేసు నమోదు చేసిన పోలీసులు 2 రోజులకు అల్లు అర్జున్ను A11గా ఇందులో చేర్చారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు అల్లు అర్జున్ను 2 వారాల పాటు రిమాండ్కు పంపింది. అయితే అప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు రిమాండ్ నేపథ్యంలో హైకోర్టును మధ్యంతర బెయిల్ కోరారు. దీంతో హైకోర్టు 4 వారాల పాటు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. అయితే నాంపల్లి కోర్టు ఇచ్చిన 2 వారాల రిమాండ్ గడువు పూర్తి కావడంతో అల్లు అర్జున్ కోర్టులో వర్చువల్గా హాజరయ్యారు. దీంతో పాటే ఆయన రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే కేసులో పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ను వ్యతిరేకించారు. ఇవాళ అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు వాదనలు విన్నా విచారణను మాత్రం సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ పిటిషన్పై తక్షణ విచారణ అవసరం లేదని నాంపల్లి కోర్టు భావించినట్లు తెలుస్తోంది.